అందరికీ నమస్కారం. ఒకవైపు స్కాములన్నీ బయటపడుతుంటే మరోవైపు తమ మాటల చాతుర్యంతో జనాల మీద గొంతేసుకొని అరిస్తే గనక మనకేదైనా చెల్లిపోతుందనే భావనలో ఉన్న వైసీపీ నాయకులందరూ మెల్లిగా గొంతు తెరవటం మొదలుపెట్టారు. దాంట్లో ప్రప్రథమంగా చూస్తే పేర్ననే ఉన్నాడు. అలాగే చూస్తే కనుక మన రోజా అయితే మరి ముందు వరుసలోకి దూసుకురావడానికి శత విధాలా ప్రయత్నిస్తుంది. అసలుకే ఒక అధికార ప్రతినిధి మాత్రమే ఇచ్చారు. అలాగే ఏదైతే కనుక యాంకర్ శ్యామల ప్రధాన కార్యదర్శి పోస్ట్ ఇచ్చారు కదా ఆమెకి, మళ్ళీ ఆమెలాగా మా ప్రధాన కార్యదర్శి పోస్ట్ రావాలంటే నేను మీడియాలో కనపడాలి, నేను మాట్లాడాలి అంటూ యాంకర్ శ్యామలతో పోటీ పడుతున్న ఆర్కే రోజా మళ్ళీ అయితే కనుక నోరు తెరుచుకొని బయటకు వచ్చిందండి. ఒక పెద్ద డిటిఎస్ స్పీకర్ మింగినట్టు గొంతేసుకొని వచ్చేసింది. ఒకసారి ఏం మాట్లాడుతుందో వింటూ అయితే విశ్లేషణ అయితే చేద్దామండి మనం. రామ్మ రోజారా దా 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 షోలో యాంకరింగ్ చేసినట్టు యాంకర్ లాగా మాట్లాడుతున్నావు. పిల్లలు చూసి వావ్ అంటారా అని. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి హోమ్ మినిస్టర్ రా ఏదో షోలో యాంకరింగ్ చేసినట్టు యాంకర్ లాగా మాట్లాడుతున్నావు. పిల్లలు చూసి వావ్ అంటారా అని. జగన్ యాంకరింగ్ నీకు అలవాటే కదా రోజత్తా, మనకు అలవాటే కదా. ఈ మధ్యకాలంలో చేస్తున్నావు కదా డ్రామా జూనియర్స్, వావ్ వావ్ మాట్లాడుతున్నావు కదా బాగా, వావ్ అనుకుంటా, ఎలా వావ్ అనుకుంటా. నీకు బాగా అలవాటే కదా. నువ్వు ఇంకొకళ్ళ గురించి మాట్లాడటం ఏంది బాగాలేదు కదా. యాంకరింగ్ నువ్వు చేసినట్టు ఇంకెవరు చేయలేరులే. ఏమత్తా రోజెత్తా, యాంకరింగ్ నువ్వు చేసినట్టు ఎవరు చేయలేరు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి మంచి చేశారు. అబ్బా ఏం చేశాడు? మేనేజ్ చేసుకుని అధికారంలో రాలేదు. ప్రజలు ఏం మంచి చేశాడో చెప్పు అత్త, కొంచెం రోజెత్తావు ఏం మంచి చేశాడో చెప్పు చెప్పు చెప్పు. ఎంత తాను ఏం చేస్తానో నమ్మకం కలిగించి అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఇచ్చిన మేనిఫెస్టోని ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా 99% చేసి మీకు ఇచ్చాడు. స్కూల్ 99% చేశాడన్నావు కదా. సిపిఎస్ రద్దు ఎక్కడ చేశాడమ్మా? మద్యపాన నిషేధం ఎక్కడ చేశాడమ్మా? మెగా డిఎస్సి ఏమైపోయిందమ్మా? ఇలా చెప్పుకుంటా పోతే 100 ఉన్నాయమ్మా. నవరత్నాల్లోనే 4 బొక్కలు ఉన్నాయి. 99.99% యాడ్ చేశాడు నీ మొహం మండ. 99% చేశాడా? సిగ్గుందా కొంచెం? కాదు కొంచెమైనా మొహానికి చెప్పుకోవటానికి సిగ్గులేని మొహం దానని. గాని హాస్పిటల్ గాని హార్బర్లు గాని ఇలా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అభివృద్ధి చేస్తారో మీ అందరికి కళ్ళారా చూశారు. ఎక్కడ చూసాం? అలాగే ఇచ్చిన వెల్ఫేర్ స్కీమ్స్ అవినీతి లేకుండా డైరెక్ట్ గా ఎలా అకౌంట్ లోకి పోయాయో అది కూడా. అవును, డైరెక్ట్ గా అకౌంట్ లో పోయి చూసాం. 3500 కోట్ల అకౌంట్ లోకి పోయింది కూడా చూసాం. ఫేక్ పేర్లు పెట్టుకొని మీ కార్యకర్తలకి పిల్లలు లేని వాళ్ళకి కూడా పిల్లలు ఉన్నట్టు అమ్మఒడి పథకం ఇచ్చింది కూడా చూసాం. డిజిటల్ కార్పొరేషన్ అడ్డం పెట్టుకొని కొన్ని వేల మందికి 100 కోట్లు దోచిపెట్టింది చూసాం. ఏం చూడాల, అన్నీ చూసాం. చూడకుండా ఏమి లేవు. అయినా ఏ విధంగా కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్పడానికి మీకైనా ఉండాలి, లేదా మీతో చెప్పించి ఆ చంద్రబాబు నాయుడుకైనా ఉండాలి. ఎందుకంటే ఆయన 4 సార్లు ముఖ్యమంత్రి అయినా ఏ రోజు ఇచ్చిన మేనిఫెస్టోని ప్రజలకు అందుబాటులోకి తీసుకురాడు. కళ్ళకున్న సన్ గ్లాసెస్ లేదంటే కళ్ళల్లో పెట్టుకున్న కాంటాక్ట్ లెన్సు ఇంకేమన్నా పెట్టుకున్నవేమో నాకైతే తెలియదు. కళ్ళల్లో ఆ కళ్ళల్లో పెట్టుకున్నది తీసి మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం, ఇది చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి మొదటి సంతకం చేశారు. 16,500 పోస్టులు రేపు దసరాలో జాయిన్ కూడా అవుతున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళు, చెప్పుకు పెంట రాసి కొడతారు నీ మొహాన, పేడి మొహం దానా. అలాగే చూస్తే కనుక 3 సిలిండర్లు ఇస్తాం సంవత్సరానికి అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 5వ నెల తర్వాత మొదటి సిలిండర్ ఇచ్చారు. ఇప్పుడు 2 సిలిండర్లు ఇచ్చారు. 3వ సిలిండర్ ఇవ్వడానికి కూడా సిద్ధపడుతున్నారు. అది కూడా అయిపోయింది. సంవత్సరానికి 3 సిలిండర్లు. అన్న క్యాంటీన్లు ఓపెన్ చేశారు. మేము అధికారంలోకి వచ్చిన మరుక్షణమే పెన్షన్ పెంచుతానని చెప్పి 3 నెలల ముందర ప్రకటించిన ఏదైతే కనుక డబ్బులు కూడా ఆ మొత్తం 7,000 మొదటి నెలలోనే ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఇంకా చూస్తే రైతులకు ఇస్తా అన్న రైతు భరోసా ఇచ్చారు. మొదటి విడత 7,000 ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం 2,000, రాష్ట్ర ప్రభుత్వం 5,000 కలిపి 7,000 ఇచ్చారు. అలాగే చూస్తే మహిళలకు ఇస్తా అన్న ఫ్రీ బస్సు ఇచ్చారు. ఇంకా చూస్తే కనుక ఆటో వాళ్ళకి ఇస్తా అన్న 15,000 రేపు దసరాకి వస్తున్నారు. వాళ్ళకి
ఇవ్వాల్సింది ఏంది? మహిళలకు 1500 నిరుద్యోగ భృతి. నిరుద్యోగ భృతి కాకుండా నిరుద్యోగాన్ని నిర్మూలించే దిశగా కంపెనీలు తీసుకొస్తున్నారు. దాదాపు 10 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చారు. అందుకే అందరి కళ్ళల్లో పెట్టుకున్న తీసి చూడు. ఏం పెట్టుకున్నావు నాకైతే తెలియదు. ఇంకెవరన్నా పెట్టారేమో కూడా తెలియదు. కళ్ళల్లో ఏమన్నా అదే కళ్ళకు అడ్డంగా ఏమన్నా పెట్టారేమో కూడా తెలియదు నాకు. ఆ కళ్ళకు అడ్డంగా ఉన్నది తీసి చూడు. అది కళ్ళ జోడైనా కావచ్చు, లేదంటే నీ బులుగు జోడైనా కావచ్చు. అవి తీసేసి చూడు. ఓకేనా? తప్పుగా అనుకోమాకు. నేను కళ్ళజోడు కానీ బులుగు జోడు కానీ అన్నా. నువ్వు తప్పుగా అనుకోమాకు. మళ్ళీ నేను వేరే బూతులతో మాట్లాడాల నిన్ను. మళ్ళీ నన్ను బూతులు తిట్టారనుకుంటా. అడ్డదిడ్డంగా పెరిగిన ఆగాగు, దీని గురించి మాట్లాడదాం. ఆగమ్మ, నువ్వు ఇంకా ఏదో చెప్పింది. నువ్వేమన్నా యాంకర్వా, హోమ్ మినిస్టర్వా? అలాగే ఇచ్చిన వెల్ఫేర్ స్కీమ్స్ అవినీతి లేకుండా డైరెక్ట్ గా ఎలా అకౌంట్ లోకి పోయాయో అది కూడా పోయినాయి. జనాల జేబులోంచి ఎలా పోయినాయి అన్నీ తెలుసులే. కానీ నువ్వు ఇంకా ఈ సోది కబుర్లన్నీ ఆపుకోకుండా ఇంకా ఇంతే మాట్లాడేవనుకో ఎమ్మడబడి కొడతారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక అచ్చెన్నాయుడు గారి గురించి మాట్లాడుతుందండి ఈ మహాతల్లి. ఏం మాట్లాడుతుందో విందాం. అడ్డదిడ్డంగా పెరిగిన అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి ఈ రాష్ట్రంలో రైతుల్ని నిట్ట నిలువున ముంచేసిన దౌర్భాగ్య పరిస్థితుల్లో నువ్వుండి జగన్మోహన్ రెడ్డిని అంటావా నువ్యో గుయ్యో చూసుకోమని? ఒక వ్యవసాయ మంత్రిగా ఉండి రైతులకి ఈరోజు మద్దతు ధర ఇవ్వలేకపోయినందుకు నువ్వు తీసుకోవాలి నువ్యో గుయ్యో, జగన్ కాదు. ఒక అడ్డదిడ్డంగా పెరగటం గురించి మనమే మాట్లాడుకోవాలి. రోజత్త మన బరువు ఎంత? కింటా పైన 30 కేజీలు. ఎంత? కింటా పైన 30 కేజీలు అంటే 130 కేజీలు నీ బరువు. నువ్వేం మాట్లాడ అడ్డదిడ్డమైన బరువు గురించి? బాడీ షేమింగ్లు చేయడం మొదలు పెట్టామనుకో మేము బ్రహ్మాండంగా చేయగలం. బాడీ షేమింగ్ నీకంటే బాగా చేయగలం. ఇలాంటి పిచ్చి మాటలే వద్దనేది. అడ్డదిడ్డంగా పెరిగారు ఈ సోది మాటలు మాట్లాడామనుకో మాకు ఎక్కడో ట్రిగ్గర్ అయ్యిద్ది. తర్వాత మేము ఏదైనా మాట్లాడితే లబ్బున కూర్చొని నన్ను తిట్టేది ఇట్లా తట్టుకోలేక మా అమ్మాయి లండన్ వెళ్ళిపోయింది అని ఎడుతావు. లండన్ వెళ్ళిపోయి ఎత్తన్న వేషాలు కూడా చూస్తున్నాంలే. అక్కడ మీ అమ్మాయి ఎత్తన్న వేషాలు ఏం చూడకుండా లేము. అర్థమైందా? ఈ పిచ్చి కోతలు మానుకో. ముందల పిచ్చి కోతలు మానుకోలేదనుకో తర్వాత చాలా ఇబ్బంది పడతావు అమ్మా రోజా. గుర్తుపెట్టుకో. అడ్డదిడ్డంగా పెరగటం అంటే కనుక సాయంత్రానికి ఎక్కేమో వండలు తింటా ఏదో డ్రింక్ తాగటం కాదు. ఇంకేమంటున్నావు? రైతులకు గిట్టుబాటు ధర కల్పించలేకపోయారా? చెప్తా, దాని గురించి కూడా చెప్తా. పవన్ కళ్యాణ్ ఎప్పుడో అడ్డదిడ్డంగా పెరిగిన అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి ఈ రాష్ట్రంలో రైతుల్ని నిట్ట నిలువున ముంచేసిన దౌర్భాగ్య పరిస్థితుల్లో నువ్వుండి జగన్మోహన్ రెడ్డిని అంటావా మద్దతు ధర ఇవ్వలేకపోయినందుకు నువ్వు తీసుకోవాలి నువ్యో గుయ్యో, జగన్ కాదు. ఒక వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి ఈరోజు కేంద్రం ఇచ్చిన లక్షల టన్నుల యూరియాని రైతులకి అందకుండా బ్లాక్ మార్కెట్ లో అమ్ముకొని మింగేస్తుంటే దాన్ని కంట్రోల్ చేయాల్సింది పోయి నువ్వు కూడా వాటా తీసుకున్నందుకు నువ్వో గుయ్యో చూసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు కాదు. నీ నియోజకవర్గంలో ఇచ్చాపురం గణపతి అనే వ్యక్తి యూరియా దొరక్క తాను సూసైడ్ చేసుకుంటూ ఒక సెల్ఫ్ వీడియో పెట్టాడు. నీ దౌర్భాగ్యమైన మంత్రి వల్ల ఎలాంటి పరిస్థితి ఆ రైతుకు వచ్చిందో చెప్పు. నీ బతుకు చెడా. నువ్వు దోచుకున్న దోపిడీ గురించి జీవితం చాలా మంది చేశారు సెల్ఫీ వీడియోలు. ఆ రోజు ఎక్కడ తెచ్చా నువ్వు? ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి, అచ్చెన్నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి మాట్లాడుతున్నావా? మద్దతు ధర గురించి నువ్వు మాట్లాడుతున్నావా? అయ్యా ఉల్లిపాయలు కేజీ కింటా 700కి అడగట్లేదయ్యా, 500కి అడగట్లేదయ్యా అంటే అప్పుడు మన జగన్మోహన్ రెడ్డి ఈ మలపత్ రాష్ట్రుడు పెట్టింది ఆ మద్దతు ధర ఎంత? 700 రూపాయలు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇస్తుంది ఎంత? 1200 రూపాయలు. ఎవరు ఎక్కువ పెట్టారు? మొదలష్టం మోహన్ దానా? సిగ్గు సెర ఉందా కొంచెం కాదు కొంచెం అన్నా నీకు? యూరియా దొరక లక్షల టన్నులు ఇచ్చారా? ఇప్పటి వరకు ఇచ్చింది 45,000 టన్నులు రాష్ట్రానికి. లెక్కలతో సహా సిద్ధంగా ఉన్నావు. నీ దగ్గర దమ్ముంటే రా చర్చికి. ఇంకా చర్చికి వచ్చే దమ్ము ఉందా నీకు? చర్చికి వచ్చే దమ్ము లేదు, ఏమీ లేదు. ఎక్కడో ఇంట్లో కూర్చొని ఒక వీడియో చేసి వదిలేస్తావు. ఓరు ఆంబోతులాగా తిరగటానికి మళ్ళీ వెళ్తావు స్టేజీలెక్కి డ్యాన్సులు వేయటానికి. నువ్వు వచ్చి కూడా రాజకీయాలు మాట్లాడుతుంటే నువ్వు ఒకటి యాంకర్ శ్యామలో వచ్చి రాజకీయాలు మాట్లాడుతుంటే కనుక మాకు ఒళ్ళంతా తేర్లు జెర్లు పార్లాడుతుంది. ఇంత వల్గర్గా ఉండేవాళ్ళు కూడా వచ్చి రాజకీయాల గురించి నీతులు చెబుతుంటే కనుక మాకు ఎలా ఉండాలో అలా ఉంటుంది. నీ బతుకు జడ. నీకు ఎన్నిసార్లు చెప్పినా సిగ్గురాదు ముందల.
ఎంత తిట్టినా ఏం అర్థం కాదు. ఇక మెడికల్ కాలేజీల గురించి అంటావా? నువ్వేమంటున్నావమ్మా? మెడికల్ కాలేజ్ కట్టించిన దేవుడా జగన్మోహన్ రెడ్డి? చంద్రబాబు నాయుడు అమ్ముకుంటున్నాడా? నీ బతుకు జడ వైసీపీ నాయకులారా, చెవులు జాగ్రత్తగా దగ్గర పెట్టుకోనండి. ఒక్కొక్కడు చెవులు జాగ్రత్తగా పెట్టుకోనేనండి. ఎవడైనా సరే మెడికల్ కాలేజీల గురించి మాట్లాడితే మెట్టు తీసుకొని కొడతాయనుకున్నారు చెత్త మొహాలారా. ఏంది జగన్మోహన్ రెడ్డి మొత్తం చేశాడా? అన్నీ అందించాడా జగన్మోహన్ రెడ్డి? మీ బతుకు జడ మీ బతుకు బయట పెడతాయనండి. జీవో నెంబర్ 108 23-24లో ఇచ్చింది. జీవో నెంబర్ 108 గుర్తుపెట్టుకోండి వైసీపీ నాయకులు. జీవో నెంబర్ 108 దీంట్లో మన మెడికల్ కాలేజీలు ఏ మెడికల్ కాలేజీలు? గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏలూరు, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ మచిలీపట్నం, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నంద్యాల, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమండ్రి, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయనగరం, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పాడేరుకు సంబంధించి సెల్ఫ్ ఫైనాన్సింగ్ స్కీమ్ కింద 35% సీట్లు సెల్ఫ్ ఫైనాన్సింగ్ స్కీమ్ కింద ఒక్కొక్క సీటుకి 12 లక్షలు కట్టాలని చెప్పి జీవో తీసుకొచ్చిన అడ్డగాడిది ఎవరు? జీవో నెంబర్ 108 జీఓఎంఎస్ నెంబర్ 108 డిపార్ట్మెంటు ఇచ్చిందేంది? హెడ్ ఆఫ్ మెడికల్స్ అండ్ ఫైనాన్స్ వింగ్ C1 డిపార్ట్మెంట్ డేటెడ్ 19/7/2023లో ఇచ్చింది. సెల్ఫ్ ఫైనాన్సింగ్ స్కీమ్ కింద 12 లక్షలు ఒక్కొక్క సీటుకి. అందులో 35% సీట్లు, 15% సీట్లు ఎన్ఆర్ఐలకి ఇచ్చి దానికి ఎంత పెట్టారు? 20 లక్షలు పెట్టారు. మీరా మెడికల్ కాలేజీల గురించి మాట్లాడుతున్నాయి. ఫ్రీగా పేదలకు విద్య ఇవ్వడానికి తీసుకొచ్చాడని ఫ్రీగా ఇస్తున్నాడా? 12 లక్షలు ఎవడమ్మా మొగుడు సొమ్మయ్యా? ఏమ్మా రోజా నీ అమ్మ మొగుడు సొమ్ము ఏమన్నా కడుతున్నావా నువ్వు? లేదంటే నువ్వు సంపాదించింది ఏమన్నా కట్టినావా? ఎవడమ్మా మొగుడు సొమ్ము? పేదలకు ఉచితంగా విద్య అంటే వైద్య విద్య అంటే 12 లక్షలు ఒక పేదవాడు కట్టగలడా? సిగ్గుందా రోజా? కొంచెం కాదు కొంచెం ఏమన్నా నీ అమ్మ మొగుడు సొమ్ము ఏమన్నా పెట్టుకున్నారా జనాల దగ్గర? జీవో నెంబర్ 108 దీని గురించి మాట్లాడండి ఎవరైనా. అరే ఒక్కొక్క కాలేజీ మీద 500 కోట్లు అప్పు తీసుకొచ్చి ఆ డబ్బు ఏం చేశాడో చెప్పండి ముందర జగన్మోహన్ రెడ్డి. 5,000 కోట్లు అప్పు తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆ డబ్బులు ఏం చేశాడు? మొత్తం మీద ఖర్చు పెట్టింది అంత. ఆ ఖర్చుకు దగ్గర లెక్క చూపిస్తున్నారా ఏమన్నా? లేదు, ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ పరం చేస్తున్నారు. జీవో నెంబర్ 108 గురించి 2023 19వ తారీఖు 7వ నెల 2023లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఏడ్చినప్పుడు ఇచ్చిన జీవో. దాని గురించి మాట్లాడండి ఎవడైనా సరే. సిగ్గు శరం ఉండాలి కొంచెం కాదు కొంచెం అన్న. రోజా ఇంకొకసారి బయటకు వచ్చి మెడికల్ కాలేజ్ గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, మంత్రివర్గ సభ్యుల గురించి బాడీ షేమింగ్ మాట్లాడేవనుకో నీ బాడీ గురించి అంగుళం వివరించాల్సి వస్తుంది. మహిళవని కూడా చూడమని చెబుతున్నా ఈసారి. సిగ్గులేని మాట్లాడి మా చేత మళ్ళీ తిట్టించుకుంటావు. మళ్ళీ మీడియాలో కూర్చుని మా అబ్బాయి వెళ్ళిపోయాడు అని అడుగుతావు. ఈ సిగ్గులేని మొహాన్ని పారనొక ఛీ.